రేవంత్ రెడ్డిని ఓటుకు వినియోగించుకోవడానికి తీసుకొస్తున్న వెహికల్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్ గా రేవంత్ రెడ్డి మనం లైవ్ లో చూస్తున్నాం. రేవంత్ రెడ్డి ఇప్పుడే అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన ఓటుకు వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఆయన్ని టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆలింగనం చేసుకోవడం చూస్తున్నాం లైవ్ లో. ఆ టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆయన్ని ఆహ్వానించడం, ఎర్రబెల్లి కూడా ఆ రేవంత్ రెడ్డిని కౌగిలించుకున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. ఆ టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పూర్తిగా ఆయన్ని టీడీఎల్పీ కార్యాలయానికి తీసుకుపోతున్నటువంటి ఆ సందర్భాన్ని చూస్తున్నాం. అయితే ఎమ్మెల్యేలు టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు విజయదరహాసాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏసీబీ అధికారులు, పోలీసు అధికారులు మనం చూస్తున్నాం. పోలీసు అధికారులు రేవంత్ రెడ్డిని ఎల్పీ కార్యాలయానికి తీసుకుపోవడానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసు అధికారితో రేవంత్ రెడ్డి టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంత పోలీసులను ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ఏదైతే ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని పూర్తిగా ఓటుకు వరకు మాత్రమే అనుమతించినటువంటి నేపథ్యంలో ఓటుకు మాత్రమే వినియోగించుకునే వెసులుబాటును కల్పించింది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ పోలీసులను వారించి రేవంత్ రెడ్డి టీడీఎల్పీ కార్యాలయం లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మనం చూస్తున్నాం టీడీఎల్పీకి సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా టీడీఎల్పీ లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇక్కడ మనం డీసీపీని చూస్తున్నాం. డీసీపీ అధికారులతో పోలీసు అధికారులు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఎన్టీవీలో మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చినటువంటి దృశ్యాలతో పాటు టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆయనకు స్వాగతం పలకడం, ఏదైతే ఎర్రబెల్లి ఉన్నారో ఎర్రబెల్లి కూడా రేవంత్ రెడ్డిని ఆలింగనం చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం పూర్తిగా ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్ గా మనం ఆ విజువల్స్ ని చూసాం. ఏసీబీకి సంబంధించి ఏదైతే రేవంత్ రెడ్డిని తీసుకొచ్చినటువంటి ఏసీబీ పోలీసు వాహనం ఉందో ఆ పోలీసులకు కూడా కొంత అభ్యంతరం చెప్పినటువంటి నేపథ్యంలో కొంత వారించి లోపలికి టీడీపీ ఎల్పీ కార్యాలయంలోకి ఆయన తీసుకెళ్లిన విజువల్స్ ను కూడా మనం చూస్తున్నాం. అయితే వెంటనే తను ఓటును మరో 5-10 నిమిషాల్లో రేవంత్ రెడ్డి ఓటును వినియోగించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. పోలీసులకు సంబంధించినటువంటి విషయాలంటే ఇక మనం ఓటును వినియోగించుకొని బయటికి వస్తున్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేని చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరో ఎమ్మెల్యే కూడా ఓటును వినియోగించుకొని తను ఎల్పీ కార్యాలయంలోకి వెళ్తున్నారు. అయితే ఏదైతే సాధారణంగా అసెంబ్లీ సమావేశాలకు ఏ స్థాయిలో భద్రతా ఏర్పాట్లను చేస్తారో అదే స్థాయిలో ఇప్పుడు కూడా భద్రతా ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి వ్యవహారంతో మిగిలిన పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంత అప్రమత్తం అయ్యారు. ఇక అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మరికొంతమంది టీం ఏదైతే టీఆర్ఎస్ పెట్టిన 5 మంది అభ్యర్థులలో ఐదుగురు అభ్యర్థులకు ఒక్కొక్క అభ్యర్థి గెలవడానికి 17 మంది ఎమ్మెల్యేలను పార్టీ కేటాయించింది. ఆ 17 మందికి సంబంధించినటువంటి మొదటి దశలో వెళ్ళినటువంటి ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి 17 మంది వెళ్లి ఓటును వినియోగించుకున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాం. మంత్రి పద్మారావు, నెక్స్ట్ తలసానిని కూడా మనం చూస్తున్నాం. ఇద్దరు తనకు కేటాయించినటువంటి అభ్యర్థికి ఓటును వినియోగించుకోవడానికి లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే అసెంబ్లీ పోలీసులు పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. మీడియాను కూడా చాలా దూరంగా, మీడియా మీద కూడా కొన్ని ఆంక్షలు ఉన్నాయని చెప్పొచ్చు. కొంచెం దూరంగా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ ను తీసుకునే కొంత వెసులుబాటునే కల్పించారు. ఈ నేపథ్యంలో ఓవరాల్ గా అసెంబ్లీలో పోలీసు బందోబస్తును మనం చూస్తే పూర్తి స్థాయిలో ఏదైతే సాధారణంగా అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు ఎలాంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారో అదే స్థాయిలో భద్రతా చర్యలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్స్ లో చూసినాం. ఏదైతే టీఆర్ఎస్ పెట్టినటువంటి ఐదో క్యాండిడేట్ ఉన్నారు యాదవ్ రెడ్డి, ఆయన ఇప్పుడే అసెంబ్లీకి చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన కూడా టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే టీడీపీ ఎల్పీ కార్యాలయంలో టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి భేటీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే ఊపందుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఓటును వినియోగించుకోవడానికి అసెంబ్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియను చూస్తే
ఏదైతే బ్యాలెట్లో 6 ఎమ్మెల్సీ సీట్లకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 7 అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7 అభ్యర్థులకు సంబంధించినటువంటి బ్యాలెట్ పత్రంలో పూర్తి స్థాయిలో ఏ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరికి ఓటేయాలని సూచించిన జాబితా ప్రకారం ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల నిబంధనావళి ప్రకారం మొబైల్ ఫోన్లని నెక్స్ట్ ఎమ్మెల్యేల వద్ద ఉన్నటువంటి పెన్నులను కూడా పోలింగ్ కేంద్రంలోకి అనుమతించే అవకాశం లేని నేపథ్యంలో అందరూ ఏదైతే మనం చూస్తున్నామో ఇటు కుడివైపు ఉన్నటువంటి ఒక డిపాజిట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ డిపాజిట్ కేంద్రంలోనే మొబైల్స్తో పాటు పెన్నుల్ని కూడా డిపాజిట్ చేసి లోపలికి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఓటు హక్కు వినియోగించుకోవడానికి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థులకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. అటు ఎన్నికల సంఘంతో పాటు ఇటు రాజకీయ పార్టీలు కూడా ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం ఎల్పీల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి అనే దాని మీద అవగాహన కల్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 85 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 ప్రతిష్టాత్మకంగా అభ్యర్థులను పెట్టినటువంటి నేపథ్యంలో 5 అభ్యర్థులకు కేటాయించినటువంటి ఓట్లను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా ఎలా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఒకవేళ ఓటు చెల్లుబాటు కాకపోతే కొంత టీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి 3 రోజులు వరుసగా మాక్ పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లను చేశారు. రాత్రి జరిగినటువంటి మాక్ పోలింగ్ లో సీఎం కేసీఆర్ కూడా పాల్గొనడం, ఎమ్మెల్యేలకు మార్గనిర్దేశనం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా ఇప్పుడే అసెంబ్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యేలకు కేటాయించినటువంటి వాహనాల పార్కింగ్ ను కూడా పక్కన ఏదైతే పార్క్ ఉందో ఆ పార్కుకు సంబంధించినటువంటి ప్రాంతంలోనే వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో సిఎల్పి కార్యాలయం ముందు ఎమ్మెల్యేలను డ్రాప్ చేసిన తర్వాత వాహనాలన్నింటినీ బయటికి పంపిస్తున్నారు. సీఎం కూడా మరి కాసేపట్లో అసెంబ్లీకి చేరుకొని తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కనబడుతుంది. ఓవరాల్ గా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే, పార్టీలకు సంబంధించినటువంటి బలాబలాలకు వస్తే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే 85 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో తను పెట్టినటువంటి 15 మంది అభ్యర్థులు తాను పెట్టినటువంటి 5 అభ్యర్థులు గెలవడానికి సరిపడా బలం ఉందని చెప్పి టీఆర్ఎస్ చెప్తుంది. అయితే ఇక కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయానికి వస్తే 18 మంది ఎమ్మెల్యేల బలం కాంగ్రెస్ కు ఉంది. నిజానికి కాంగ్రెస్ 21 మంది ఎమ్మెల్యేలను ఎన్నికల్లో గెలుచుకున్నప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో ఇప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి అధికారికంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఒక సీటుకు కాంగ్రెస్ పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఒక సీటుకు సరిపడా ఎమ్మెల్యేల బలం కూడా కాంగ్రెస్ కు ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీకి చేరుకున్నారు. కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకొని బయటికి వస్తున్నటువంటి విజువల్స్ ను కూడా మనం చూస్తున్నాం. కేటీఆర్ తో పాటు మంత్రి ఎమ్మెల్యే కరీంనగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కరచాలనం చేసి తన ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి విషయాన్ని మాట్లాడుకున్నటువంటి పరిస్థితిని మనం లైవ్ లో చూస్తున్నాం. ఇక టీడీఎల్పీ కార్యాలయానికి వచ్చినట్టయితే టీడీఎల్పీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో భేటీ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కరీంనగర్, నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎల్పీ కార్యాలయం ముందు ఫోన్లలో మాట్లాడడం, ఇతరుల సంభాషణల్ని మనం చూస్తున్నాం. అయితే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అది ఏదైతే ఎన్నికల కమిషన్ రూపొందించినటువంటి నిబంధనల ప్రకారం. అయితే మధ్యాహ్నం 1 గంట వరకే పూర్తి స్థాయిలో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, బీజేపీ, సిపిఐ, ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 1 గంట వరకే పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కనబడుతుంది. ఇక నామినేటెడ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో స్టీఫెన్, తను కూడా మరి కాసేపట్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అసెంబ్లీకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం మరో మంత్రి అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నటువంటి విజువల్స్ ని మనం లైవ్ లో చూస్తున్నాం. ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్ని టీఆర్ఎస్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఇలాంటి విషయాలను చూస్తే అర్థమవుతుంది. 3 రోజుల పాటు టీఆర్ఎస్ భవన్లోనే నేరుగా సీఎం కేసీఆర్ సమక్షంలోనే మాక్ పోలింగ్ నిర్వహించారంటే ఎమ్మెల్సీ ఎన్నికల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు 5 అభ్యర్థులను గెలవడానికి 85 మంది ఎమ్మెల్యేల బలం సరిపోతుంది. ఆ ఎమ్మెల్యేల బలం సంపాదించడం ఒక ఎత్తు అయితే పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీలు ఓటు హక్కు చెల్లుబాటు అయ్యేలా ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ నేపథ్యంలోనే 85 మంది అభ్యర్థులకు 2 రోజులుగా టీఆర్ఎస్ పార్టీ
టీఆర్ఎస్ పార్టీ భవన్లో అటు ఎల్పీ కార్యాలయంలో కూడా పూర్తి స్థాయిలో అవగాహన పరిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఎన్నికల్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయాన్ని చూస్తే నిన్న జరిగినటువంటి ఎపిసోడ్తో ఎమ్మెల్యేలు చాలా అప్రమత్తం అయ్యారు. ఓటు హక్కును పూర్తి స్థాయిలో ఎలా వినియోగించుకోవాలనే దాని మీద కూడా కొంత ఆసక్తి చూపించారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ తప్పు ఓటు వేసినా లేదంటే నిన్న సీఎం మరోసారి కూడా ఎమ్మెల్యేల సమావేశంలో స్పష్టం చేశారు. టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద నాకు నమ్మకం ఉంది, ఏడాదిగా కలిసి పనిచేశాం, నమ్మకంగా పనిచేశాం, మీరు నమ్మకాన్ని వమ్ము చేయరు, అదే ప్రజలు కూడా మన మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు, ఆ నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా పరిపాలన కొనసాగాలి, మీరు కూడా అంతే నమ్మకంగా పార్టీతో ఉన్నారని ఉంటారని ఆశిస్తున్నానని చెప్తూనే ఒకవేళ టెక్నికల్ సమస్యలతో కానీ ఇబ్బంది పడకుండా ఓటు హక్కు చెల్లకుండా వేస్తే మీ క్యారెక్టరే దెబ్బతింటుంది అని చెప్పేసి ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్ సూచించిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో అవగాహనతో ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో బయట ఎమ్మెల్యేలు ముచ్చటించుకోవడం, పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు తమకు ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయాలో కేటాయించినటువంటి అభ్యర్థుల కోసం ఆ గ్రూప్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా మనం ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి విజువల్స్ని చూస్తే అధికారులు, పోలీసులు, సిబ్బంది, అటు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కొంత ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే టీడీపీ ఎల్పీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే టీడీఎల్పీలో ఇంకా రేవంత్ రెడ్డితో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు భేటీ కొనసాగుతుంది. బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళిపోయినారు. అయితే ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించినటువంటి పరిస్థితి కనబడలేదు. ఇక పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి విషయాన్ని చూస్తే 5 అభ్యర్థులను బరిలో దించిన టీఆర్ఎస్ ఏజెంట్లను కూడా ముందే హాఫ్ అన్ అవర్ ముందే పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేటట్లు చర్యలు తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డితో పాటు యువజన విభాగానికి చెందినటువంటి రాజేష్, రవి ఇట్లాంటి వాళ్ళని ఏజెంట్లుగా పెట్టినటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీ చూస్తే ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ని తమ పార్టీ ఎన్నికల ఏజెంట్గా పోలింగ్ బూత్లో నియమించినటువంటి పరిస్థితి. ఇక టీడీపీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే పెద్దిరెడ్డి, సీనియర్ నేత పెద్దిరెడ్డిని తమ పార్టీ ఏజెంట్గా పెట్టినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలను చూస్తే మొత్తం 120 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. అయితే సిపిఐ, సిపిఎంకు సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి మిగతా పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది ఆయన్ని అడిగినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు దూరంగా ఉండాలి అని చెప్పేసి నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే సిపిఐకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒకరు, సిపిఎంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒకరు ఓటు హక్కును వినియోగించుకోవడానికి నిరాకరించారు. ఇప్పుడు ప్రస్తుతం మంత్రి జూపల్లి కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి లోపలికి వెళ్ళారు. అయితే ఎన్నికల ప్రక్రియ ఒక విధంగా ఉంటాయి. ఇక కౌంటింగ్ సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే బయటకు ఇప్పుడే బీజేపీ ఎల్పీ నేత లక్ష్మణ్ తన ఓటు హక్కును వినియోగించుకొని బయటికి వచ్చారు. మిగతా టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కూడా అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మన సాధారణ ఎన్నికల్లో కౌంటింగ్కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నటువంటి కౌంటింగ్ ప్రక్రియకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలైనటువంటి ఓట్ల కంటే ఏదైతే చెల్లుబాటు అయినటువంటి ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి అటు అధికార పార్టీతో పాటు ఇటు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు చెల్లుబాటు అయ్యేలా ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించినటువంటి పరిస్థితి. కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అసెంబ్లీ ప్రాంగణంలో కలిసి మాట్లాడుకున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఏదైతే లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని మనం చూసినా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నటువంటి దృశ్యాల్ని మనం చూసినాం. టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇంకా భేటీ కొనసాగుతుంది. జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇతరత్ర అంశాలు, నెక్స్ట్ ఏం చేయాలి అనే అంశాలన్నిటి మీద ఎల్పీ కార్యాలయంలో సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎల్పీ కార్యాలయంలో గడిచిన 10 నిమిషాలుగా సమావేశం కొనసాగుతుంది. అయితే రాజకీయంగా ఎలాంటి వ్యూహరచన చేయాలి అనే దాని మీద టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చర్చించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక అసెంబ్లీకి సంబంధించి మరికొంతమంది
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇప్పటివరకు అసెంబ్లీకి రాలేదు. మరి కాసేపట్లో వాళ్ళు కూడా అసెంబ్లీకి చేరుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అసెంబ్లీ సిబ్బంది పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సమాచారం చూస్తే ఇప్పుడే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం 11 గంటలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గండిపేటలో